హాయ్ ఫ్రెండ్స్, రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ బెనిఫిట్ కార్డుని ఇవ్వాలని అయితే నిర్ణయించింది. రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల వద్దనున్న ప్రజల సమాచారాన్ని క్రోడీకరించి ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు అయితే తయారు చేసి ఈ మేరకు ప్రతి కుటుంబానికి ఒక ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు ఉండేలా చర్యలు అయితే తీసుకొని ఉంది. ఇందుకు గాను ప్రభుత్వం వద్ద ఉన్న ప్రజలకు సంబంధించిన వివిధ రకాల సమాచారాన్ని అయితే సేకరిస్తూ ఉందండి. ఈ సమాచారాన్ని ఏ విధంగా సేకరిస్తారంటే పౌర సరఫరాల శాఖ నుంచి రేషన్ కార్డుల సమాచారాన్ని, సెర్ఫ్ శాఖ నుంచి పింఛన్లు అలాగే పొదుపు సంఘాలకు సంబంధించిన సమాచారాన్ని, గ్రామ వార్డు సచివాలయాల ద్వారా కుటుంబ సభ్యుల సమాచారాన్ని, పంచాయతీరాజ్ ద్వారా గృహ నిర్మాణ సమాచారాన్ని, అలాగే సిఎఫ్ఎంఎస్ ప్రభుత్వ ఉద్యోగుల సమాచారాన్ని, ఇలాంటి తదితర శాఖల వద్ద ప్రభుత్వానికి సంబంధించి ప్రజల సమాచారం అయితే నిక్షిప్తమైంది. అంటే వివిధ రకాల పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నటువంటి లబ్ధిదారుల వివరాలు, అలాగే గ్రామ వార్డు సచివాలయాలు అయితే ఇప్పటికే జియో ట్యాగింగ్ చేసి హౌస్ హోల్డ్ అయితే చేసే కదా, ఆ విధంగా కుటుంబాల సమాచారం అయితే ప్రభుత్వం దగ్గర ఉంది. ఈ మోటార్ వెహికల్లు, అలాగే పంచాయతీరాజు, అలాగే రేషన్ కార్డులు, అలాగే సెర్ఫ్ నుంచి పింఛన్లు తదితర సమాచారం వేర్వేరుగా వేర్వేరు డిపార్ట్మెంట్ల వద్ద ఈ యొక్క సమాచారం అయితే ఉంటుంది. ఇలా సమాచారాన్ని వేరు శాఖల్లో ఉండగా వీటన్నిటిని ఒకే చోటికి తీసుకొచ్చి ఈ యొక్క సమాచారాన్ని సేకరిస్తారు. అంటే ఉదాహరణకి ఒక కుటుంబంలో ఎవరైనా సరే పింఛన్ తీసుకుంటే, అలాగే ఒక కుటుంబంలో ఎవరికైనా ప్రభుత్వం ఇల్లు మంజూరు చేస్తే, అలాగే ఒక కుటుంబంలో ఎవరికైనా తల్లికి వందన పథకం ద్వారా బడికి వెళ్లే పిల్లలకు లబ్ధి చేకూరితే, అలాగే ఆ కుటుంబంలో ఎవరైనా మహిళ 18 సంవత్సరాల నుండి ఈ యొక్క నెలకు 1500 రూపాయల పథకం తీసుకుంటూ ఉంటే, ఈ విధంగా వేరు శాఖల్లో సమాచారం ఉంటుంది. కాబట్టి ఈ సమాచారం మొత్తాన్ని ఒకే చోట తీసుకొచ్చి ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ అనేదాన్ని ఇవ్వబోతూ ఉంది. ఈ విధంగా కుటుంబ సభ్యులకు సంబంధించి ఈ కార్డు ఒక ప్రత్యేక నెంబర్ని కూడా ఇస్తుంది. ఇది ఆధార్ తరహా నెంబర్ అయితే ఉంటుంది. ఎవరైతే కుటుంబ సభ్యులు ఈ యొక్క ఫ్యామిలీ బెనిఫిట్ కార్డుకు సంబంధించి యూనిక్ నెంబర్తో ఇక్కడ ప్రభుత్వం కూడా ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డుకు ఒక మొబైల్ అప్లికేషన్ అయితే తయారు చేయబోతా ఉంది. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే దీన్ని మెయింటెనెన్స్ చేస్తుంది. ఎవరైనా సరే కుటుంబ సభ్యులు తమ యొక్క ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు యూనిక్ నెంబర్ ని ఈ మొబైల్లో యాప్ ఎంటర్ చేసి సెర్చ్ చేసినట్లయితే ఆ కుటుంబ సభ్యుల యొక్క పూర్తి సమాచారం అక్కడ డిస్ప్లే అవుతుంది. కుటుంబ సభ్యులు, వారి వయస్సు, వారికి ఏ ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి, వారు ఏమేం చేస్తున్నారు, ఏమేం పథకాలు లబ్ధి పొందుతున్నారు తదితర పూర్తి సమాచారం అయితే అందులో ఉంటుంది. అన్ని ప్రభుత్వ పథకాలకు సంబంధించి అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన సమాచారం ఆ కుటుంబం నుంచి ఏదైతే లబ్ధి పొందుతుందో ఆ వివరాలన్నీ ఆ మొబైల్ యాప్ లో అయితే డిస్ప్లే అవుతాయి. అలాగే ఎవరైనా సరే ప్రభుత్వ పథకాలకు సంబంధించి పథకం ఉండి ఈ యొక్క కుటుంబం ఆ పథకం తీసుకోకపోతే ఆటోమేటిక్ గా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఆ పథకాన్ని ఆ కుటుంబంలోని సభ్యులకు వర్తింపజేస్తుంది. వారు అర్హులా అనర్హులా అనే విషయాన్ని కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే ఈ సమాచారాన్ని ఉపయోగించుకుని వారు అర్హులైనట్లయితే ఆటోమేటిక్ గా పథకాన్ని అయితే ఇక్కడ అమలు చేసి వారికి దరఖాస్తు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేస్తుంది. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే ఇక్కడ ఈ పథకానికి అర్హత ఉన్నట్లయితే వారిని అర్హులుగా చేర్చి ఈ పథకాన్ని లబ్ధి అయితే పొందేలా చర్యలు తీసుకుంటుంది. దీనికి సంబంధించి కూడా ఈ విధంగా పూర్తి సమాచారం ఉందండి. ఏంటంటే ఎఫ్బిసి అమల్లో భాగంగా కుటుంబానికి యూనిక్ ఐడి ఇస్తారు. అందులో కుటుంబ సభ్యుల పూర్తి వివరాలు ఉంటాయి. ఏ పథకం ద్వారా ఎంత ప్రయోజనం వస్తుంది అనే సమాచారం ఉంటుంది. కొత్త పథకానికి అర్హులైతే కుటుంబ సభ్యుల్ని దానికి అనుసంధానించి వర్తింపజేస్తుంది. లబ్ధిదారుల ఏదైనా పథకం తమకు వద్దనుకుంటే యాప్ లోనే నిలిపివేసుకోవచ్చు. కుటుంబం పేరుతో ఉన్న విద్యుత్ మీటర్లు, నెలవారీ బిల్లులు వివరాలు ఇందులో అయితే కనిపిస్తాయి. రైతులకు సంబంధించిన పొలం వివరాలు ఉంటాయి. ఈ క్రాఫ్ లో నమోదు నుంచి పెట్టుబడి సాయం, ఇతర పథకాలు అందించిన సాయం వివరాలు కూడా ఉంటాయి. గ్రామం నుంచి మరో గ్రామానికి, పట్టణానికి నుంచి మరో పట్టణానికి వలస వెళ్ళినప్పుడు యాప్ ద్వారా చిరునామా మార్చుకునే వెసులుబాటు కల్పిస్తారు. రాష్ట్రంలో పట్టణాలు, నగరాలతో పాటు 13,000కు పైగా గ్రామాలకు సంబంధించి మౌలిక సౌకర్యాలు, కుటుంబ వివరాలు మొత్తంగా ఈ యొక్క ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ మొబైల్ యాప్ లో నిక్షిప్తం అయి ఉంటాయండి. ఈ విధంగా వివిధ శాఖల వద్ద ఉన్న కుటుంబాల సమాచారాన్ని ఒకే చోటికి క్రోడీకరించి ఇక్కడ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ అనేది అయితే ఇస్తారు. కాబట్టి ఎవరైనా సరే కుటుంబ సభ్యుడు తమకు సంబంధించి, ఉదాహరణకు ఒక వ్యక్తి చదువు అయిపోయినప్పుడు నిరుద్యోగ భృతి పొందాలంటే
వారు గనక ఆ యూనిక్ ఐడి నెంబర్ తో మొబైల్ యాప్ లోకి లాగిన్ అయినట్లయితే ఇక్కడ నిరుద్యోగ వృత్తి పథకాన్ని వారు అక్కడి నుంచే మాకు ఈ పథకానికి ఆ యొక్క వ్యక్తి పేరు సెలెక్ట్ చేసి ఈ పథకాన్ని అప్లై చేయాలి అని అక్కడ సెలెక్ట్ చేసినట్లయితే ఆటోమేటిక్ గా ఆన్లైన్ లోనే ఆ నిరుద్యోగ వృత్తి పథకానికి దరఖాస్తు అయితే వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తనిఖీ చేసి వారికి అర్హత ఉన్నట్లయితే, అంటే ఒక స్థాయి మించి ఆదాయం కలిగిన వారు, అంటే ప్రభుత్వ ఉద్యోగులు, ఇన్కమ్ ట్యాక్స్లు కట్టేవారు, పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారు, ఇలాంటి వారు అనర్హులు కదా. ప్రభుత్వ పథకాలకు ఎవరు అర్హులో వారికి మాత్రం గుర్తించి వెంటనే ఇక్కడ ఆన్లైన్ లోనే ఈ పథకాన్ని ఆమోదిస్తారు. తదుపరి ప్రభుత్వ అధికారులు నేరుగా ఇంటికి వచ్చి ఇక్కడ లబ్ధిదారులను ఈకేవైసీ చేసుకోవడం, వారికి పథకాన్ని అమలు చేయడం, ప్రతి నెల లబ్ధి కలిగేలా చేయడం తదితర చర్యలు అయితే తీసుకుంటారండి. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డుకు సంబంధించి ముందు ఏదైనా తాజా సమాచారాన్ని ఇచ్చినట్లయితే పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ద్వారా మీకు పూర్తి సమాచారాన్ని తెలియజేస్తానండి. నమస్కారం.